I welcome each one of you, my fellow pilgrims, to heaven for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. This is the second Sabbath school lesson study in Telugu language. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది రెండవ సబ్బాతు బడి పాఠం మనకి ఈ యొక్క త్రిమాసంలో. మిమ్మల్ని అందరినీ కూడా దీనికి ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువారు మనల్ని ఈ విధంగా నడిపిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ప్రార్థన చేసుకుని ఈ రెండవ పాఠంలో మనం కొనసాగబోతున్నాం. రెండవ పాఠానికి ఇంగ్లీష్లో ఇచ్చిన పాఠ్యభాగం ఏమిటంటే ద మెసేజ్ ఆఫ్ క్రాస్. మన యొక్క భాషలో దీన్ని నేను సిలువను గూర్చిన వర్తమానం. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క రెండవ పాఠం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మీద ఆధారపడి ఉన్నది. కనుక మీరు ప్రార్థనాపూర్వకంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా 3 సార్లు చదవండి. అనేకమైన అద్భుతమైన ఆధ్యాత్మిక సత్యాలు దీనిలో ఇమిడి ఉన్నవి. ప్రాముఖ్యమైనది యేసు ప్రభు యొక్క సిలువ. ఆయన చేసిన సిలువ త్యాగాన్ని బట్టి మనకు రక్షణ ఉన్నది. ప్రార్థన చేసుకుని ఈ యొక్క రెండవ పాఠంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని, మా ప్రాంతాలను మీరు ప్రేమించి ఈ రెండవ పాఠాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోవడానికి మాకు ఇస్తున్న కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని దీవించండి. ఈ యొక్క వీడియోని ఇతరులకు ఎవరైతే షేర్ చేస్తున్నారో, పంచుతున్నారో వారందరినీ కూడా దీవించండి. నాకు ఇక్కడ సహకరిస్తున్న యవన బిడ్డలను ప్రత్యేకంగా దీవించండి. మీ కృపాసన్నిధి మాతో ఉంచవలసిందని ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనకి ఇవ్వబడిన మూలవాక్యం, కంఠత వాక్యం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనం, 18th verse. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ 3 రోజుల నుంచి చాలా తీవ్రంగా ఎడతెరిపి లేకుండా వర్షం వస్తుంది. పూనాలో కొన్ని ప్రాంతాల్లో వరద కూడా వచ్చేసింది. మేము ఉంటున్న ఇంటికి దగ్గరలోనే చిన్న కాలువ కూడా వెళ్తుంది. అది మురికి కాలువ, నిజానికి చెప్పుకోవాలంటే డ్రైనేజ్ అంటాం కదా, పెద్దది. దానిలో నీరు నిండుగా వస్తుందని మన వారందరూ చెప్తున్నారు. దాంతోపాటు పెద్ద పెద్ద కప్పలు వచ్చేసాయి దానిలో నుంచి. చాలా గట్టిగా వస్తున్నాయి. రాత్రంతా సరిగా నిద్ర కూడా పట్టలేదు. మరి వాటికి ఎంత శక్తి ఉన్నదో పగలు రాత్రి కూడా అలాగే అరుస్తూనే ఉన్నాయి, ఇంకా ఆపలేదు. బహుశా మేము ట్రై చేస్తున్నాం, డీనాయిస్ అని పెట్టి దానిలో ఈ యొక్క వెనకాల నుంచి బయట నుంచి ఏ సౌండ్ రాకుండా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం ఈ వీడియోలో. ఒకవేళ మేము ఎంత ప్రయత్నించినప్పటికీ ఆ సౌండ్ కూడా ఏదో కొద్దో గొప్ప, ఆ కప్పలు చాలా పెద్దగా అరుస్తున్నాయి, చాలా గట్టిగా అరుస్తున్నాయి. అప్పుడు అనిపిస్తుంది ఈ కొన్ని కప్పలకే ఇంత డిస్టర్బెన్స్, ఇది నిద్ర పట్టినంతగా గట్టిగా అవి అరుస్తున్నాయి పెద్ద పెద్ద కప్పలు. ఆ రోజుల్లో మోషే గారి కాలంలో ఆ ఈజిప్ట్లో ఎక్కడ చూసినప్పటికీ కప్పలు వచ్చేసాయి. అప్పుడు వారి పరిస్థితి ఎలా ఉండేది అన్నది నేను ఆలోచించాను రాత్రి. ఎప్పుడు మెలకు వచ్చినప్పటికీ అర్ధరాత్రిలో ఈ గోల చాలా గట్టిగా వినబడ్డది. మేమే కాకుండా చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా తెల్లవారుజామున కప్పల వల్ల సరిగ్గా నిద్ర పట్టలేదు అంటున్నారు. ఇది పరిస్థితి. మీకు తెలిసిన రీతిగానే బొంబాయిలో కూడా నగరంలో చాలా వరద వచ్చింది అంటున్నారు. నాకు తెలిసిన కొంతమందికి ఫోన్ కూడా చేసి ఇవాళ తెలుసుకున్నాను. దేవుని కృపలో వారు క్షేమంగానే ఉన్నారు. ప్రార్థన చేద్దాం. మరి పాపలోకంలో ఎలాంటి వరదలు రావటం సామాన్యమైపోయింది. కొన్ని ప్రాంతాల్లోనేమో అనావృష్టి, వర్షాలు సరిగా లేవు. ముఖ్యంగా మన ప్రాంతాల్లో ఇప్పుడు నాట్లు వేయాల, అయితే సరైన వర్షాలు లేవు చాలా ప్రాంతాల్లో. ఇక్కడేమో మొన్నటి వరకు వర్షాలు లేవు, 1 వారం నుంచి పట్టింది. అప్పుడు ఇక్కడ ఎక్కువ వచ్చేసింది వర్షం. ఈ యొక్క పాఠంలో మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక, పౌలు గారు వీటిని ఎఫెసీ నగరం నుంచి రాశారు. ఎఫెసీ నగరంలో పౌలు గారు 2 సంవత్సరాల పాటు పరిచర్య చేశారు. దానికి ముందు కొరింథీ నగరంలో పరిచర్య చేశారు. 1.5 సంవత్సరం, 18 మాసాలు పరిచర్య చేసిన తర్వాత ఆయన ఎఫెసీ నగరానికి వెళ్ళిన తర్వాత ఇంకా భారంతో
ఆయన ఎఫెసీ నగరంలో నుండి ఆయన కొరింథీ నగరంలో ఎలా ఉన్నారు మన విశ్వాసులు అని తెలుసుకున్నప్పుడు ఆయనకి ఎంతో నిరాశని తెచ్చే వర్తమానం వినబడ్డది. ఆయనకి నిరాశని తెచ్చే విషయాలు అక్కడ ఉన్నవారు విశ్వాసులు కొంతమంది ఉత్తరాల ద్వారా తెలియచేశారు. అదేమిటంటే, సంఘం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది అయ్యా పౌలు గారు, సంఘంలో అనేకమైన విభేదాలు వచ్చేసాయి ఇక్కడ అని ఆయనకి చెప్పారు. చెప్పినప్పుడు ఆయన చాలా కలత చెంది ఎంతో మనసు ఆయనకి బాధపడిపోయి వారి సమస్యలన్నిటిని కూడా ప్రస్తావిస్తూ ఆ సమస్యలకు మరలా విరుగుడు కూడా అంటే జవాబును కూడా ఆయన ఈ ఉత్తరంలో అనగా ఈ మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలు వివరించారు. గత వారంలో మనం చెప్పుకున్నట్లుగా దాదాపుగా 53 క్రీస్తు శకం 53, 54 ఆ ప్రాంతంలో రాసి ఉంటారని బైబిల్ పండితులు అంటున్నారు. ఆయన ఏమీ కూడా తారీఖు వేయలేదు, అక్కడ డేట్ వేయలేదు దానికి. మొదటి 3 వచనాలు కూడా ఆయన దాదాపుగా ప్రతి పత్రిక ఏది రాసినప్పటికీ వాటిలో మీకు అందరికీ కూడా శుభములు, క్రీస్తు యొక్క కృప, ఆయన యొక్క సమాధానం మీతో ఉండినగాక అని ప్రారంభించారు. వారందరిని కూడా భక్తులారా, ఇంగ్లీష్లో సెయింట్స్ అన్నారు, మీరందరూ కూడా యేసు ప్రభు రక్తంలో కడగబడి భక్తులయ్యారు అని సంబోధించి కొన్ని విషయాలు అక్కడ చారిత్రక విషయాలు కొన్ని ప్రస్తావించి అప్పుడు అసలైన విషయానికి వచ్చారు. 10వ వచనం నుంచి, మీలో అనేకమైన విభేదాలు వచ్చాయని వింటున్నాను నేను. దేనివల్ల వస్తున్నాయి మీకు ఈ విభేదాలన్నీ కూడా? యేసు ప్రభువుని విడిచిపెట్టేశారా? యేసు ప్రభువుని మర్చిపోయారా అని చెప్తూ చూడండి ఆయన ఏమన్నారో, మీలో అనేక మంది మీరు ఒకరితో ఒకరు వాదన చేస్తున్నారట. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఈ పాఠం అంతా కూడా రెండవ పాఠం మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మీద 11, 12 వచనాలు గమనించినట్లయితే మీలో కొంతమంది అంటున్నారంటే, నేను పౌలు వాడను. పౌలు వాడనంటే పౌలు గారు నన్ను ఈ యొక్క రక్షణలోకి నడిపించారు, పౌలు గారే నాకు బాప్తిస్మం ఇచ్చారు కనుక నేను పౌలు వాడను. ఇంకా కొంతమంది ఏమో నేను అపోలో వాడను అంటున్నారంట. అపోలోస్ అని ఆ రోజుల్లో చక్కని బోధకుడు అనమాట. ఆయన అలెగ్జాండ్రియా నుంచి వచ్చారు. ఇక అపోలోస్ గారు కూడా ఇక్కడ సువార్త ప్రకటించారు, చక్కని సువార్త ప్రకటించారు ఆయన కూడా. అయితే కొంతమంది మేము అపోలో గారి ద్వారా మార్పు చెందాం, ఆయన ద్వారా బాప్తిసం పొందామని కొంతమంది. ఇంకా కొంతమంది సీఫస్ అంటే పేతురు గారికి మరొక పేరు. సీఫస్ గారి ద్వారా ఆయన బోధల ద్వారా మారాం మేము, ఆయన బాప్తిసం ఇచ్చారు మాకు. కొంతమంది మేము క్రీస్తు వారం అన్నారు. అయితే వీరిలో వాదన ఏమిటంటే, పౌలు గారి ద్వారా నేను రక్షించబడ్డాను, పౌలు గారు నాకు బాప్తిసం ఇచ్చారు కనుక నేను ప్రాముఖ్యం, నేను ఎక్కువ. ఇంకో కొంతమంది ఏమో పేతురు గారు యేసు ప్రభు యొక్క శిష్యుడు కనుక ఆయన ద్వారా బాప్తిసం పొందాను కనుక నేను గొప్ప, నేను ప్రాముఖ్యుడిని. ఇక్కడ యేసు ప్రభు శిష్యుడే డైరెక్ట్గా నాకు బాప్తిసం ఇచ్చారు, పేతురు గారు యేసు ప్రభుతో ఉన్నారు. ఈ విధంగా వాదనలు చేసుకుంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి. చాలా సందర్భాల్లో మనలో కూడా మన సంఘాల్లో కూడా ఇటువంటి కొన్నిసార్లు ఆలోచన సాతాను తెచ్చిపెడుతున్నాడు. ఏమంటున్నారు కొంతమంది, నాకు ప్రెసిడెంట్ అయ్య గారు ఇచ్చారండి బాప్తిసం, ఇంకో కొన్ని చోట్ల నాకు ప్రిన్సిపల్ అయ్య గారు ఇచ్చారు బాప్తిసం. వారి యొక్క స్కూల్లో ఉన్నట్లయితే, ఆ స్కూల్ వాతావరణంలో స్కూల్ పరిసరాల్లో ఉన్నట్లయితే ప్రిన్సిపల్ గారు ఇచ్చారు నాకు బాప్తిసం అని కొంతమంది అంటున్నారు. ఇంకా మీలో కొంతమంది బహుశా మాకు డాక్టర్ శరత్ బాబు గారు ఇచ్చారు బాప్తిసం అని కూడా వాదిస్తున్నారేమో, అనుకుంటున్నారేమో. లేకపోతే డాక్టర్ జసనాయ్ గారు ఇచ్చారు బాప్తిసం నాకు అని కూడా అంటున్నారేమో మీలో కొంతమంది. ఇంకా లేకపోయినట్లయితే పలానా దొరగారు వచ్చారు, ఆ దొరగారు మీటింగుల్లో దొరగారు చేతులతో నేను బాప్తిసం తీసుకున్నాను అని కూడా కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు. అయితే పౌలు గారు ఏమంటున్నారు చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో ఆయన అంటున్నారు, పౌలు గారు మీ కొరకు మరణించాడా? ఎవరు మరణించారు మీ కొరకు? మనందరి కొరకు మరణించినది యేసు ప్రభు వారు కనుక యేసు ప్రభు నామం పేరట బాప్తిసం పొందాల.
ఎవరు బాప్తిసం ఇచ్చారన్నది ప్రాధాన్యత కాదు. ఎవరు బాప్తిసం ఇచ్చినప్పటికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట బాప్తిసం ఇస్తున్నాం. ఎవరు బాప్తిసం ఇచ్చినా అది యేసు ప్రభు నామములో, యేసు ప్రభు చెప్పారు కనుక మనం ఆ కార్యం చేస్తున్నాం. కనుక ఎవరు బాప్తిసం ఇచ్చినప్పటికీ దానిని మనం ఏదో పెద్ద విషయంగా మనం దాన్ని చెప్పుకోవద్దు. ప్రియ సోదరి సోదరులారా, దాన్ని బట్టి మనం గర్వించవద్దు. లేకపోతే ఎంత దీన సేవకుడు, ఆ ప్రాంతంలో ఉన్న గ్రామంలో సేవ చేస్తున్న ఒక దేవుని సేవకుడు పాస్టర్ గారు ఇచ్చినప్పటికీ, ఎవరిచ్చినప్పటికీ యేసు ప్రభు నామములో బాప్తిసం ఇచ్చినట్లయితే అదే మనకి ప్రాధాన్యత, అదే అవసరం. ఈ మధ్యకాలంలో ఇంకా కొంతమంది ఇంకొక పని చేస్తున్నారు. వారు డబ్బులు ఉన్నవారు. వారు ఏం చేస్తున్నారు, ఆ యొక్క ఇశ్రాయేల్ దేశం ఆ యొక్క యాత్రకు వెళ్ళి, దీన్ని ఇంగ్లీష్లో హోలీ ల్యాండ్ ట్రిప్ అంటున్నారు. ఆ ఇశ్రాయేల్ దేశం వెళ్ళి అక్కడ యెరూషలేము, బెత్లెహేము, బేతనీ, గలిలయ ఈ ప్రాంతాలన్నీ చూచి అప్పుడు వారు యోర్దాను నదిలో బాప్తిసం తీసుకుంటున్నారు. వారు చెప్పేది ఏంటి, వచ్చిన తర్వాత ఫోటోలన్నీ చూపించి యోర్దాను నదిలో ఎక్కడైతే యేసు ప్రభు వారు బాప్తిసం పొందారో అక్కడ బాప్తిసం తీసుకున్నాను నేను అంటున్నారు. ఆ యేసు ప్రభు వారు ఆ దినాల్లో బాప్తిసం తీసుకున్న ఆ స్థలాన్ని, యోర్దాను నది వద్దున్న ఆ స్థలాన్ని ఈ రోజుల్లో బేత్ బారా అని పిలుస్తున్నారు. 2012లో అక్కడికి వెళ్ళే అవకాశం కూడా నాకు ఇచ్చారు ప్రభు, నాకు చూపలేకపోయినప్పటికీ. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అంటున్నారు, మళ్ళీ బాప్తిసం తీసుకోవాలనిపిస్తుందండి నాకు. ఇది మాతో వచ్చిన వారందరూ కూడా పాస్టర్లే, పెద్ద పెద్ద నాయకులు. నాకు కూడా మళ్ళీ బాప్తిసం తీసుకోవాలనిపిస్తుందండి. ఇక్కడ యేసుప్రభు ఇక్కడ తీసుకున్నారు అంటున్నారు. దేవుని కృప వలన ఎవరు కూడా మరి తక్కిన వారు ఉన్నారని, ఒకవేళ నాయకులు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, అక్కడ వెళ్ళినారు అందరూ కూడా పాస్టర్లు, నాయకులు, లేకపోతే ఏదో కాలేజీల్లో దేవుని వాక్యం బోధించే ప్రొఫెసర్లు, ఎవరు కూడా ధైర్యం చేసి లోనకి దిగలేదు. కానీ అంటే బాప్తిసం కొరకు వారికి మనసులో అలాంటి ఆలోచన వచ్చేసింది. అక్కడ ఏమని ఒక నిబంధన పెట్టేశారంటే, కొన్ని నియమం పెట్టేశారంటే, ఎవరైనా సరే బాప్తిసం తీసుకోవాలంటే యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న ఆ స్థలంలో బేత్ బారాలో అక్కడ తెల్లని వస్త్రాలు, కొత్త వస్త్రాలు వేసుకుని బాప్తిసం తీసుకోవాలి. కొత్త వస్త్రాలు, తెల్లని వస్త్రాలు వేసుకోకుండా ఎవరైనా బాప్తిసం కొరకు లోనికి వెళ్తే అక్కడ కాపలా వారు ఉంటారు, పోలీసులు, వాళ్ళు దిగనివ్వరు అసలు. కనుక కొత్త వస్త్రాలు వేసుకోవాలా, తెల్లని వస్త్రాలే వేసుకోవాలా. ఎక్కడొస్తాయి అప్పటికప్పుడు కొత్త వస్త్రాలు, తెల్లని వస్త్రాలు? ఆ గట్టు మీదే షాపులు ఉన్నాయి, అక్కడ తెల్లని వస్త్రాలు అమ్ముతున్నారు. ఆ రోజుల్లోనే 2012లో ఇది. మరి ఇప్పుడు ఖరీదు ఎంత ఉందో నాకు తెలియదు, కానీ అప్పుడే $20 అంటున్నారు. అది చాలా పెద్ద మొత్తం ఆ రోజుల్లోనే. అయితే కొంతమంది అక్కడ బాప్తిసం తీసుకుంటున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిన వారు కూడా బాప్తిసం ఇచ్చేవారు తెల్ల వస్త్రాలు వేసుకోవాలా, తీసుకునేవారు తెల్లని వస్త్రాలు వేసుకోవాలా. అక్కడున్న ఆ ప్రాంతంలో ఉన్న పాస్టర్లు ఇప్పుడు కూడా సిద్ధంగా ఉండి ఎవరైనా సరే బాప్తిసం తీసుకోవాలి అన్నట్లయితే వారు కూడా లోనికి వెళ్ళి బాప్తిసాలు ఇస్తున్నారు. అక్కడున్న రకరకాల సంఘాల వారు. ఒక వ్యాపారం అయిపోయింది అక్కడ దాదాపుగా ఇప్పుడు. అయితే నా తోటి స్నేహితులతో, తోటి పాస్టర్లతో, తోటి తక్కిన వెళ్ళిన వారితో అన్నాను నేను, 2000 సంవత్సరాల కిందట ప్రభువారు ఇక్కడ బాప్తిసం పొందారు. ఆ నీళ్ళు ఇంకా ఉన్నాయా అక్కడ? ఆ స్థలం ఉందంతే, ఆ స్థలం ఉంది అంతే. కానీ ఆ నీళ్ళు ఎప్పుడో ప్రవహించి వెళ్ళిపోయాయి కదా. అయితే కొంతమంది ఆ విధంగా చేస్తున్నారు. చేసి నేను యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాను అంటున్నారు. దానిలో ఏ విధమైన ప్రత్యేకత, ప్రాముఖ్యత లేదు. దాన్ని బట్టి మనం గర్వించవలసిన పని లేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, కొరింథీలో ఉన్న సంఘస్థులు కూడా విశ్వాసులే, క్రైస్తవులే, కానీ ఈ విధంగా వాదాలు చేసుకుని వారెంతో గర్వించినట్లుగా పౌలు గారికి వర్తమానం వచ్చింది. అది రైటే. అప్పుడు పౌలు గారు అన్నారు, 14వ వచనం నుంచి మీరు గమనించండి, నేను కొంతమందికే బాప్తిసం ఇచ్చాను, అందరికి బాప్తిసం ఏం లేదు. అయితే బాప్తిసం అన్నది యేసు ప్రభు మన కొరకు మరణించారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, నేను మరణించలేదు, పౌలు మరణించలేదు, ఇంకెవరు మరణించలేదు మీ కొరకు. యేసు ప్రభు యొక్క సిలువ మరణం వలన మనకు రక్షణ కలిగింది. 17వ వచనాన్ని గమనించండి. 1వ అధ్యాయం 17వ వచనం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం గమనించండి. పౌలు గారు అంటున్నారు, నన్ను బాప్తిసం ఇవ్వమని పంపలేదు ఇక్కడికి ప్రభువారు, ఈ యొక్క కొరింథీ నగరానికి. యేసు ప్రభుని గురించి, ఆయన యొక్క సిలువ సువార్తను గురించి చెప్పమని పంపించారు. ఆయన యొక్క సిలువని గురించి చెప్పమని పంపించారు. కనుక
నేను వచ్చింది సువార్త చెప్పటానికి. యేసు ప్రభు ఏ రీతిగా మన కొరకు సిలువ మీద మరణించారు, ఆయన యొక్క సిలువ మరణం ద్వారా మనకి ఏ రీతిగా రక్షణ ఉచితంగా కలుగుతుందనే విషయాన్ని చెప్పడానికి వచ్చాను నేను అని చెప్తూ మనకున్న మూలవాక్యం, కంఠత వాక్యం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సిలువను గురించిన వర్తమానం అది నశించిపోయే వారికి వెర్రితనంలాగా ఉంది. ఇంగ్లీష్లో ఫూలిష్నెస్ అన్నారు. వెర్రితనంలాగా ఉంది, లేకపోతే బుద్ధిహీనతలాగా ఉంది, వెర్రితనంలాగా ఉంది, ఫూలిష్నెస్. అయితే రక్షించబడుచున్న మనకు ఇది దేవుని యొక్క శక్తి. రక్షించబడుచున్న మనకు సిలువను గురించిన వర్తమానం, యేసు ప్రభు సిలువ మీద మరణించారనే వర్తమానం దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క రక్షణ ఈ యొక్క సిలువ ద్వారా కలుగుచున్నది అని చెప్పారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గమనించాలా. అయితే పౌలు గారు అంటున్నారు, ఇక యూదులకి సిలువ అంటే చాలా వారికి అసహ్యం. సిలువ అంటే, సిలువ మరణం అంటే చాలా అసహ్యం. కారణం ఏంటి? ఎవరైతే సిలువ మరణాన్ని పొందుతారో ఆ వ్యక్తి శాపగ్రస్తుడు అని గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడ్డది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఎవరైతే సిలువ మీద మరణిస్తారో, లేకపోతే ఆ కొయ్య మీద వేలాడతారో అతడు శాపగ్రస్తుడు. అంటే యూదుల దృష్టిలో యేసు ప్రభు శాపగ్రస్తుడు. ఈనాటికి కూడా యూదులు చాలామంది అదే అనుకుంటున్నారు. కారణం యూదుల యొక్క ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు మెస్సయ్య. ఆ పిలాతు గారు కూడా అడిగారు కదా, పొంతు పిలాతు గారు, మీ రాజు, యూదుల రాజు, ఆయన సిలువ వేసేయమంటారా అంటే వేసేయండి సిలువ, ఆయన మా రాజు కాదన్నారు. కారణం ఏంటి? వారి ఉద్దేశంలో ఏంటి? మెస్సయ్య అనగా యూదుల రాజు. ఆయన వచ్చినప్పుడు ఆయన చాలా ఘనుడు, గొప్పవాడు. అంటే దావీదు మహారాజు కంటే ఇంకా చాలా గొప్పవాడు. కారణం ఈనాటికి కూడా దావీదు గారంటే, దావీదు మహారాజు అంటే యూదులకి ఇక ఎంతో మక్కువ, ఎంతో వారికి పిచ్చి అనమాట. అంటే దావీదు రాజు, అలాంటి గొప్ప రాజు లేడు ఇంతవరకు కూడా. రాబోయే ఒక రాజు వస్తాడు, ఆయన పేరే మెస్సయ్య. ఆయనే దావీదు కంటే ఘనుడు. కారణం ఆ దినాల్లో దావీదు గారు యెరూషలేము నుంచి ఎర్ర సముద్రం వరకు ఉన్న ప్రాంతం అంతటినీ కూడా జయించేశాడు ఏకంగా. అదంతా కూడా యూదుల రాజ్యంగా ఆయన పరిపాలించాడు. కనుక ఈనాడు మీరు ఇశ్రాయేల్ వెళ్ళి అక్కడ కాస్త పరిశోధన చేసినట్లయితే చాలా మంది పెట్టుకునే పేరు ఒకటి అబ్రహాము. యూదుల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క కుమారులకు పెట్టే పేరు అబ్రహాము. కారణం ఏంటి? అబ్రహాము యూదులకు పితామహుడు, ఫాదర్ ఆఫ్ జ్యూస్ అంటున్నాం మనం, పేట్రియాక్ అంటాం మనం ఇంగ్లీష్లో. అంటే వారందరికీ కూడా పితామహుడు. మనం మన యొక్క దేశానికి గాంధీజీ గారు ఎలాగ పితామహుడు అంటామో అలాగే యూదులందరికీ కూడా అబ్రహాం గారు అంటే మాకందరికీ కూడా, యూదులందరికీ కూడా ఆయన వంశోద్ధారకుడు. ఆయన ద్వారానే ఈ యూదులందరూ కూడా వచ్చారు. ఆయన కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు నుంచి వచ్చిన వారు 12 గోత్రాలు. ఈ విధంగా చెప్పుకుంటారు ఈనాటికి కూడా. రెండో వారు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి మోషే గారు. మోషే గారు మమ్మల్ని, అనగా ఆనాటి ఇశ్రాయేలీయులను ఈజిప్ట్ నుంచి విడిపించి 40 సంవత్సరాల వారిని దేవుని యొక్క నడుపుదలతో అరణ్యంలో నడిపించి వారిని యోర్దాను నది దగ్గర వరకు తీసుకొచ్చారు. అలాంటి గొప్ప నాయకుడు ఇంతవరకు పుట్టలేదు. కారణం ఎంతమంది? దాదాపుగా 20 లక్షల మంది యూదులు. దాదాపుగా ఆ రోజుల్లో యుద్ధశూరులే 6 లక్షలు. వారు కాకుండా పెద్దవారు, స్త్రీలు, చిన్నపిల్లలు, వారెవరిని ఎవరు లెక్క పెట్టలేదు. వారందరూ వారందరూ కలిపి లెక్క పెట్టినట్లయితే బైబిల్ పండితులు అనేది ఏమిటంటే కనీసం 20 లక్షలు, ఇంకా పైనే కానీ తక్కువ కాదు ఇక అంటున్నారు. వారందరూ నడిపించారు మోషే గారు. కనుక ఎక్కువ మంది ఈనాడు కూడా మోషే పేరు పెట్టుకుంటున్నారు వారి కుమారులకి. తర్వాత దావీదు మహారాజు, ఆయన లాంటి గొప్ప రాజు ఇంతవరకు పుట్టలేదంటారు వారు. కనుక దావీదు గారు చాలా ప్రాముఖ్యుడు. అయితే ప్రియ సోదరి సోదరులారా, వారి ఉద్దేశం ఏంటి? ఆ మెస్సయ్య వచ్చినప్పుడు ఆయన ప్రపంచం అంతటినీ పరిపాలిస్తాడు. ఇక దావీదు రాజు గారు ఒట్టి ఇశ్రాయేల్ దేశాన్ని పరిపాలించాడు. మెస్సయ్య గారు వచ్చినప్పుడు
మెస్సియా అంటే రాబోయే రాజు. వారి ఉద్దేశంలో సుమా యేసు ప్రభు రాజు అంటే ఒప్పుకోలేదు. కారణం ఏంటి? ఆయన నాది ఈ లోక రాజ్యం కాదు. ఆయన ఎప్పుడు కూడా ఒక పదవి కొరకు ప్రోకలాడలేదు, ఎప్పుడు కూడా రాజకీయాలు చేయలేదు. వర్తమానం చెప్పారు, సువార్త వర్తమానం, రక్షణ వర్తమానం, అనారోగ్యులకు స్వస్థత కార్యాలు చేశారు. ఆకలితో ఉన్నప్పుడు ఆ ప్రజలకి ఆహారం పెట్టారు. అంతకు మించి ఎప్పుడు కూడా ఆయన ఒక పదవి చేపట్టాలని, నేను రాజు అయిపోవాలని, వీరందరినీ పాలన చేయాలని ఎప్పుడు కూడా యేసు ప్రభులో ఆ యొక్క ఆలోచన రాలేదు. కారణం ఏంటి? ఆయన అన్నారు కూడానే, నాది ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు. నువ్వు రాజువాని పొంతు పిలాతు అడిగితే నువ్వు అన్నట్లే అని చెప్పి, ఈ లోక సంబంధమైన రాజ్యం కాదు నాది అన్నారు. అయితే యూదులకి మాత్రం అది ఏమాత్రం మింగుడు పడలేదు. మా రాజు అంటే, మా యొక్క మెస్సయ్య అంటే లోకం అంతటిని పరిపాలించాల. అప్పటికి యూదులందరినీ కూడా రోమా రాజ్యం పరిపాలన చేస్తూ, రోమా రాజ్యం వారిని అనేకమైన పన్నులు వేసి, శిక్షలు వేసి, వారికి అనేకమైన కష్టాలు తెచ్చిపెట్టారు. వారి ఉద్దేశం ఏంటంటే, ఈ రోమా రాజ్యం నుంచి విడుదల తేవాలి మాకు. మెస్సయ్య ఎవరైనా సరే ఈ రోమా రాజ్యం నుంచి మాకు విడుదల తెచ్చి, మాకు స్వాతంత్రం వచ్చి, ఈ లోకమంతటిని ఎవరైతే పరిపాలిస్తారో ఆయనే మాకు మెస్సయ్య అన్నట్టుగా ఈనాడు కూడా వారు ఊహిస్తున్నారు. ఒక రోజున మెస్సయ్య వస్తాడు, ప్రపంచం అంతటిని ఆ మెస్సయ్య పరిపాలిస్తాడు యెరూషలేము నుంచి. యూదులందరినీ కూడా ప్రపంచం అంతట్లో కూడా ప్రాముఖ్యమైన ఉద్యోగాల్లో, ఈ బ్యాంక్ మేనేజర్లు, లేకపోతే ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు, రకరకాల పేర్లతో ఉన్నాయి. రకరకాల పేర్లతో పాలకులు చలామణి అవుతున్నారు. వారందరినీ కూడా వీలైనంత మట్టుకు యూదుల్నే పెట్టేస్తాడు ఆయన. కనుక యూదులు ప్రపంచం అంతటి మీద కూడా వారు పాలన చేస్తారు. మన చేతుల్లో పాలన ఉంటుంది, మనం పాలిస్తాం అందరినీ కూడా అన్నట్టుగా వారు ఊహిస్తున్నారు ఈనాటికి కూడా. కనుక యేసు ప్రభు శిలువ మీద మరణించాడంటే యూదులకి అది మింగుడు పట్టలేదు. మా రాజు అలా ఓడిపోయే రాజు కాదు. ఆ మెస్సయ్య ఆ విధంగా ఆయన ఓటమి చవి చూడడు, అందరినీ జయిస్తాడు ఆయన అన్నట్టుగా ఈనాడు కూడా వారు ఊహిస్తున్నారు. యేసు ప్రభు శిలువ మీద వేలాడుతూ, తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అని ఆయన ప్రార్థన చేస్తుంటే, ఈయన మెస్సియా కాదు. మెస్సియా అయితే ఈ శిలువ మీద నుంచి బయటకు వచ్చేస్తాడు, కిందకు వచ్చేస్తాడు. యూదులు కూడా అన్నారు కదా, ఆయన శిలువ దిగిరా. యూదులు ఆయన హేళన చేస్తూ, ఈ శిలువ మీద నుంచి ఈ మేకులు తప్పించుకొని నువ్వు దిగి వస్తే అప్పుడు నమ్ముతాం నువ్వు మెస్సయ్య అని మా రాజు అని అన్నారు వాళ్ళు. యేసు ప్రభువు వచ్చింది మన కొరకు మరణించడానికి. కనుక యూదులకి ఆ శిలువ అంటే ఎంతో చిన్నతనం, లేకపోతే ఎంతో అగౌరవం. ఇది శిలువ మరణం అంటే. శిలువ మరణం పొందినవాడు ఆయన శాపగ్రస్తుడు వారి ఉద్దేశంలో. అయితే గ్రీకు వారు ఏమనుకున్నారు? గ్రీకులు అంటే అన్యులు ఏమనుకున్నారు? శిలువ మరణం అంటే ఇది వెర్రితనం, తన్ను తాను రక్షించుకోలేని వాడు మనల్ని ఎలా రక్షిస్తాడు? ఆ శిలువ నుంచి తప్పించుకోలేకపోయాడు, ఆ శిలువ మరణం నుంచి తప్పించుకోలేకపోయాడు. ఆయన తక్కిన వారిని ఎలా రక్షిస్తాడు అని తర్కవాదం పెట్టారు ఆ రోజుల్లో అన్యులు. వీరినే గ్రీకులు అన్నారు. గ్రీకులు ఆ యొక్క తత్వశాస్త్రం, ఆ ఫిలాసఫీ అంటున్నాం మనం, వాటిని వారు నమ్ముకున్నారు. అయితే యేసు ప్రభు రక్షించబడుచున్న మనకి ఆయన యొక్క శిలువ ఎంతో బలమైనది. ఆయన యొక్క శిలువ వర్తమానం మనకి దేవుని యొక్క శక్తి అని 23 వచనంలో చదువుతున్నాం. అదే రీతిగా 24 వచనం నుంచి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24 నుంచి చదవండి. అయితే ఈ లోకస్తులందరూ కూడా, అన్యులందరూ కూడా వారు జ్ఞానం కొరకు చూస్తున్నారు. అయితే ఈ లోక సంబంధమైన జ్ఞానం దేనికి కూడా పనికిరాదు. కొంతవరకు ఏదో మనకు ఉద్యోగం రావడానికి, మన చదువులు, మన యొక్క సర్టిఫికెట్లు, లేకపోతే ఏదో సమాజంలో మనకి కాస్త పేరు రావటానికి, ఈ విధంగా మనకి పేరు ప్రఖ్యాతులు తెచ్చి కాస్త ఉద్యోగం కొంతకాలం. ఎంతకాలం వస్తుంది ఉద్యోగం? మనం చదువుకున్న చదువులు ఎంతకాలం ఉపయోగపడతాయి? కాస్త పెద్ద చదువులు చదువుకోవాలంటే ఈ రోజులు ఏమవుతుంది? కనీసం 25 నుంచి 30 సంవత్సరాల వయసు వచ్చేస్తుంది. అంటే ఈ రోజుల్లో 3వ సంవత్సరాన్నే ఎల్కేజీలో వేసేస్తున్నారు. అక్కడి నుంచి
ఆ యొక్క బాలుడు కానీ బాలిక కానీ చదువుకుంటున్నారు. అంటే దాదాపుకు 25 నుంచి 30 సంవత్సరాలు కష్టపడి రకరకాల చదువులు చదువుకొని సంపాదించి సర్టిఫికేట్లు అప్పుడు ఉద్యోగం తెచ్చుకుంటున్నారు. ఈ లోపల ఇంకేదన్నా వారు ప్రొఫెషనల్ కోర్సులు అంటున్నాం, ఏదైనా కంప్యూటర్ లాంటివి, లేకపోతే ఏదైనా మెడికల్ కోర్సులు, అంటే వైద్య వృత్తి అలాగే చేయాలంటే ఇంకా ఎక్కువ పట్టేస్తుంది. అయితే ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదువుకొని డబ్బు ఖర్చు పెట్టి ఆ సర్టిఫికేట్ చేతిలో సంపాదించుకున్నారు అనుకోండి, ఒకరికి ఎవరికో మంచి డిగ్రీ వస్తుంది, ఎంబీబీఎస్ అంటున్నారు, ఎంఎస్ అంటున్నారు, లేకపోతే పిహెచ్డి అంటున్నారు. ఈ విధంగా రకరకాల డిగ్రీలు, ఎంతో ఉన్నతమైన డిగ్రీలు ఉన్నాయి, సంతోషమే. లేకపోతే ఏదో ఎంటెక్ అంటున్నారు, ఎంబీఏ అంటున్నారు, రకరకాలు, మంచిదే. అయితే ఇవన్నీ చదువుకుంటే ఎంతకాలం ఉపయోగపడతాయి ఈ భూలోకంలో మనకు అవి? ఇంకో 30 సంవత్సరాలు. వారికి 30 సంవత్సరాలకి దాదాపుగా పట్టేస్తుంది, దగ్గరగా 25 సంవత్సరాలు తక్కువ లేదు. ఇక ఎంతకాలం పనిచేస్తుంది ఆ డిగ్రీ అంటే? మా అయితే ఇంకో 30-35 సంవత్సరాలు. ఇక బాగా చదువుకుని చిన్నతనంలోనే ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, ఓ 40 సంవత్సరాలు. తర్వాత ఆ చదివిన చదువులందరూ దేనికి వెళ్ళిపోతాయి? రిటైర్మెంట్ అంటున్నారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఆ డిగ్రీ దేనికి పనిచేస్తుంది? ఏదో మన ఇంటి ముందు ఒక బోర్డు పెట్టుకుని పలానా ఆ పేరు పెట్టుకొని ఆయన ఏదో ఎంబీబీఎస్ అని, లేకపోతే ఎంఎస్ అని, ఎండి అని, లేకపోతే పిహెచ్డి అని ఆ బోర్డు పెట్టుకోవడానికి తప్ప ఇంకా ఎందుకు పనిచేయదు. ఒక దినాన్ని చనిపోతారు. చనిపోయిన తర్వాత డిగ్రీ ఎందుకని పనిచేస్తుంది అంటారు? ఇంతకాలం కష్టపడి చదువుకుని ఎంతో డబ్బు ఖర్చు పెట్టి ఎన్నో నిద్రలేని రాత్రులు ఆ చదువుకొని పరీక్షలు రాసి చేసిన వ్యక్తికి చనిపోయిన తర్వాత డిగ్రీ ఎందుకని పనిచేస్తుంది అంటే దేనికి పనిచేయదు ఇక. అంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం కొంతకాలమే, అది కూడా కొంతే ఉపయోగం. అయితే దేవుని సంబంధించిన జ్ఞానం, దేవుని జ్ఞానం, దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానం అంటున్నాం. అదైతే మనకి రక్షణను, నిత్య జీవాన్ని ఇస్తుంది. కనుక ప్రియ సోదరి సోదరులారా, పౌలు గారు ఈ విషయాలు చెప్తూ ఆయన ఒక పోలికని పోల్చారు. దీన్ని కంపారిజన్ అంటాం. అదేమిటంటే దేవునిలో ఆ విధమైన వెర్రి ఉన్నది, ఫూలిష్నెస్ అంటాం ఇంగ్లీష్లో, అది ఉన్నదని కాదు సమా, ఆయన పోలిస్తూ చెప్తున్నారు అనమాట. దేవునిలో ఉన్న వెర్రితనం ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతటికంటే కూడా మిన్నైనది. అంటే ఈ లోకంలో ఉన్న ప్రాముఖ్యమైన ఆ జ్ఞానం, ఉదాహరణకి ఏదో చక్కగా ఎవరో ఎంటెక్ చదువుకున్నారు, ఎంఎస్సీ చదువుకున్నారు, ఎంఏ చదువుకున్నారు, పిహెచ్డి చేసుకున్నారు, అది ఎంతో జ్ఞానం సంపాదించారు పాపం చాలా కష్టపడి. అయితే ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతటినీ పోగేసినా సరే ఆ దేవునిలో ఉన్న ఆ కాస్త వెర్రితనం నిజానికి లేదు సుమా. దేవునిలో వెర్రితనం ఏమిటి? లేదు. కానీ ఆయన పోలిస్తున్నారు మనం అర్థం చేసుకోవాలని. ఆ దేవునిలో ఉన్న ఆ కొంచెం వెర్రితనం మనుషుల ఈ లోకంలో ఉన్న జ్ఞానం అంతటికంటే కూడా ఉన్నతమైనది, ఉత్తమమైనది, మిన్నయైనది అంటున్నారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా? కనుక ఈ విధంగా పౌలు గారు చెప్తూ ఆయన దేన్నంటే సిలువను, యేసుప్రభు చేసిన ఆ సిలువ త్యాగాన్ని ఆయన ఎంతగానో కొనియాడారు. కారణం మీరందరూ కూడా కలిసి ఉండాలంటే, మీరందరూ కూడా మీకున్న విభేదాలు విడిచిపెట్టాలంటే యేసుప్రభు చేసిన ఆ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసుప్రభు చేసిన ఆ సిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటే మనలో సాతాను అనేకమైన తేడాలు, అనేకమైన వారి మధ్య, విశ్వాసుల మధ్య సమస్యలు సృష్టించేశాడు. కారణం ఏంటి? వారిలో రకరకాల భాషల వారు ఉన్నారు. కొరింథీ నగరంలో అనేక ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారిలో కొంతమంది బాగా ధనవంతులు ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, పేదలు కూడా ఉన్నారు, రకరకాల ప్రజలు. వారిలో ఈ విధమైన భేదాలు వచ్చేసాయి. వేరే భాష, వారి ధనికులు, నేను పేదవాడిని, లేకపోతే వారు పేదవారు, వారి దగ్గరికి మనం వెళ్ళకూడదు, లేకపోతే వారితో ఎక్కువగా మనం స్నేహం చేయకూడదు, వారు పేదవారు, వారి ఇంటికి వెళ్ళకూడదు మనం. ఈ రకరకాల విభేదాలు సాతాను తెచ్చిపెట్టాడు. అదే రకమైన విభేదాలు ఈ కడవరకాల చివరి దినాల్లో కూడా సాతాను తెచ్చిపెడుతున్నాడు. ఈ విధంగా ముఖ్యంగా నగరాల్లో, పట్టణాల్లో ఉండే సంఘాల్లో రకరకాల భాషల వారు ఉంటున్నారు, రకరకాల భాషల వారు ఉంటున్నారు. ఆ భాషల వారి మధ్య కూడా విభేదాలు వచ్చేస్తున్నాయి. వీరు తెలుగువారు, వారు తమిళ వాళ్ళు, లేకపోతే వీరు కన్నడ వారు, వారు హిందీ వాళ్ళు, రకరకాల విభేదాలు సాతాను తెచ్చిపెడుతున్నాడు. ఆ విభేదాలతో విడిపోతున్నారు. ప్రతివారు అనుకునేది ఏంటి? మన భాష వారికి మనకు ప్రాధాన్యత కావాలా, మన భాష నుంచే సంఘ పెద్ద ఉండాలా,
ఇంకో కొన్ని సంఘాల్లో సాతాను ఈ విభేదాలు తెచ్చిపెట్టి ఈ యొక్క వర్గభేదం తెచ్చిపెట్టేశాడు. వారు ధనికులు, వీరు పేదవారు. ఇంకొక గొప్ప సమస్య, ఇంకా చాలా విపరీతమైన సమస్య, చాలా ప్రమాదకరమైన పరిస్థితి సాతాను తెచ్చిపెట్టేశాడు. అదేమిటి? సామాజిక వర్గాలు. వారు ఆ కులం, వీరు ఈ కులం. వారు అనుకునేది వారు తక్కువ కులం. కొన్నిసార్లు ఏమంటున్నారు, వారు అంటరాని వారు. కనుక వారి ఉద్దేశంలో ఏంటి? మనం ఉన్నతమైన సామాజిక వర్గం మంది, మనవారే ఈ యొక్క సంఘంలో సంఘ పెద్ద ఉండాలి, ట్రెజరర్ ఉండాలి. కనుక ఎప్పుడైనా సరే ఈ సంఘంలో అటువంటి ఎన్నికలు వచ్చినప్పుడు, అంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ విధంగా సామాజిక వర్గాలుగా విడిపోతున్నారు, లేకపోయినట్లయితే భాషలుగా విడిపోతున్నారు. విడిపోయి ఒకరికొకరు ఆధిపత్యం కావాలని కోరుకుంటున్నారు. అయితే యేసు ప్రభు అంత ప్రేమతో మనకి రక్షణ ఇవ్వటానికి ఆయన ఆ సిలువ మీద మన కొరకు బలి అయిపోయారు. దాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపం చేసుకున్నట్లయితే ఈ ఉన్న చిన్న చిన్న సమస్యలు సాతాను తెచ్చిపెట్టాడు. ఈ యొక్క భాష విషయంలో, వారి సామాజిక వర్గ విషయంలో, వారి యొక్క ధనం విషయంలో, వారి పేదరికం విషయంలో, ఇలాంటి వాటిని సాతాను తెచ్చి సంఘాలని విడదీసేశాడు, సంఘాలను ముక్కలు చేసేసాడు, సంఘంలో ఐక్యత లేకుండా చేసేసాడు సాతాను ఆ దినాల్లో కొరింథీ నగరంలో. ఈనాడు కూడా దాదాపు ఇలాంటి పరిస్థితి చాలా సంఘాల్లో ఉంటుంది. కొన్ని సంఘాల్లో అయితే ఆ వాక్యం వారు చెప్తున్న సమయంలోనే వాక్యం కాసేపు ఆపేయండి, ఈ సమస్య ముందు తీరాలి మన సంఘంలో, అప్పుడు వాక్యాన్ని కొనసాగించండి అని కేకలు వేసే సభ్యులు కూడా ఉంటున్నారు కొన్ని సంఘాల్లో. ఇంకా కొన్ని సంఘాల్లో ఆయన స్టేజ్ ఎక్కడానికి వీల్లేదు, ఆ వ్యక్తి స్టేజ్ ఎక్కడానికి వీల్లేదు అని కొంతమంది. ఇంకో కొంతమంది ఈ వ్యక్తి మన సంఘంలో వాక్యం చెప్పకూడదు. ఇంకో కొన్ని సంఘాల్లో ఫలానా పాస్టర్ గారు ఈ సంఘానికి పాస్టర్గా ఉండకూడదు, కారణం ఏంటి? ఆయన మా సామాజిక వర్గం కాదు అనేవారు కూడా ఉంటున్నారు. చాలా విచారం. సాతాను చూచారా, ఇటువంటి భేదాలు తెచ్చి సంఘాన్ని విచ్ఛిన్నం చేసేసి కడవరకాల చివరి దినాల్లో కూడా ఈ విధంగా మనం చేసినట్లయితే పరలోకం ఎలా వెళ్తాం? పరలోకం వెళ్ళగలమా? సాధ్యం కాదు. పరలోకం వెళ్ళలేం. ఇటువంటి భేదాలు ఎవరైతే పాటిస్తున్నారో, అటువంటి భేదాలను ఎవరైతే పెంచి పోషిస్తున్నారో వారు పరలోకానికి అర్హులు కారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, పౌలు గారు ఎంతో భారంతో యేసు ప్రభు యొక్క సిలువ, దేవుని యొక్క శక్తి, పవర్ ఆఫ్ గాడ్ అంటున్నాం ఇంగ్లీష్లో, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం, దేవుడు మనకు ఏర్పాటు చేసిన ఈ యొక్క రక్షణ భాగ్యం అంతా కూడా సిలువ ద్వారా మనకు కలిగింది. కనుకనే చూడండి, 1 పేతురు 1 అధ్యాయం 18-19 వచనాలు చదివినట్లయితే పేతురు గారు అంటున్నారు, యేసు ప్రభు మనల్ని కొన్నది బంగారంతో కాదు, వెండితో కాదు, ఆయన అమూల్యమైన రక్తం. ఎలా వచ్చింది అమూల్యమైన రక్తం? సిలువ మీద మన కొరకు ఆయన ఆ రక్తాన్ని కార్చారు. ఇదే విషయాన్ని 1 పేతురు పత్రిక 1 అధ్యాయంలో గమనించినట్లయితే యేసు ప్రభు సిలువ ద్వారా ఇవన్నీ కూడా మనకి వచ్చాయి. ఇదే విషయాన్ని 1 పేతురు పత్రిక 2 అధ్యాయం 24 వచనాన్ని కూడా గమనించండి. ఆయన కార్చిన రక్తం వలన, యేసు ప్రభు సిలువ మీద కార్చిన రక్తం ద్వారా మనమందరం కూడా మరలా దేవునితో అనగా తండ్రితో అనుసంధానమయ్యాం. పాపం వలన దేవుని నుంచి, పరలోకం నుంచి మనం వేరు చేయబడ్డాం. యేసు ప్రభు యొక్క సిలువ త్యాగం వలన మరలా ఈ పాపలోకము, ఆ పరలోకము రెండు కూడా అనుసంధానమయ్యాయి. అంటే ఈ రెండు కూడా మనం ఏమంటాం, ఒక బ్రిడ్జ్ లాగా అనమాట. యేసు ప్రభు వారు ఒక వంతెనలాగా ఈ పాపలోకానికి, పరలోకానికి ఆయన ఒక వంతెనలాగా మనల్ని రక్షణలోకి నడిపించడానికి. ఆ సిలువ త్యాగం ద్వారా మనకు కలుగుతున్నది ఏంటంటే పరిశుద్ధత. ఆయన యొక్క శరీరం ద్వారా మనకు పరిశుద్ధత కలుగుతుంది. ప్రియ సోదరి సోదరులారా, ఇదే విషయాన్ని కొలసీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 20 వచనం కూడా గమనించినట్లయితే యేసు ప్రభు తన యొక్క శరీరం ద్వారా ఆయన సిలువ త్యాగం చేయటం వలన, ఆయన కార్చిన అమూల్యమైన రక్తం వలన మనకు రక్షణ భాగ్యం కలిగింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనకి అనగా విశ్వాసులమైన మనకు, క్రైస్తవులమైన మనకి రక్షణ భాగ్యం కలిగిందంటే, మనకి ఆ నిత్య జీవం ప్రభు ఇస్తున్నారంటే దేనివల్ల అంటే మనం చేస్తున్న ఏ మంచి కార్యాల వలన కాదు. మనం రక్షించబడుతున్నది మన మంచి కార్యాల వలన కాదు. మనం రక్షించబడుతున్నది
మనం చేస్తున్న ఆ పుణ్యయాత్రలు, ఏదో యెరూషలేము వెళ్ళటం, బెత్లెహేము వెళ్ళటం అలాంటి వాళ్ళు కాదు. లేకపోతే మనం మన యొక్క రక్షణ, మనం చేస్తున్న ఆ మంచి కార్యాలు, మన గ్రామంలో ఆలయం కట్టించాం దేవుని కొరకు, లేదా ఉద్యోగ సభలు పెట్టించాం, లేకపోతే దశంభాగాలు కానుకలు ఇస్తున్నాం, ఇవన్నీ మంచిదే. కానీ అవి చేయటం వల్ల మనం రక్షణను కొనుక్కోలేము. కారణం, మరి డబ్బు లేని పేదలు ఏం చేస్తారు? వారు ఆలయం కట్టించలేరు, వారు లేకపోతే ఉద్యోగ సభలు పెట్టించలేరు, వారికి డబ్బు లేదు పాపం, కానీ విశ్వాసం ఉన్నది. కనుక ఈ కార్యాలన్నీ కూడా దేవుని బిడ్డలుగా మనం చేయాలి. కానీ రక్షణ అనేది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాలు గమనించినట్లయితే, మనము ఆయన కృప వలననే, యేసు ప్రభు కృప వలననే విశ్వాసం ద్వారా మనకు రక్షణ వస్తుంది. కనుక మనం రక్షించబడ్డాం కనుక ఆ మంచి పనులు చేయాలి. ఏది? ఆపదలో ఉన్న వారికి మనం సహాయం చేయటం, దేవునికి ఇవ్వాల్సిన కానుకలు దశంభాగాలు ఇవ్వటం, తర్వాత సువార్త నిమిత్తం మనం చేయగలిగినంత సహాయం, ఉద్యోగ సభలకు కానీ, ఆలయం మందిరం కట్టించడానికి కానీ, ఇక ఏ ఆధ్యాత్మిక కార్యక్రమాలకైనప్పటికీ మనము వెనుదీయకుండా సహాయం చేయాలి. కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నాం, మనం మానవులుగా మనకు ఒక శోధన పెట్టేశాడు సాతాను. ఏదైనా చిన్నది బహుకరించినట్లయితే మందిరానికి ఒక ఫ్యాన్ ఇచ్చినా సరే, ఫ్యాన్ మీద 3 రెక్కల మీద కూడా ఆ ఇంట్లో ఉన్న 3 పేర్లు రాయించేస్తున్నారు. చాలా విచారం. అయితే వారి వాదన ఏంటంటే, అయ్యా కొంతకాలం తర్వాత మేము ఇచ్చామని జ్ఞాపకం కూడా ఉండదు, అందుకని పేరు ఏం చేసామని అంటున్నారు. అయితే మనం మానవుల దృష్టిలో మన పేరు కాదు కావాల్సింది, దేవుని యొక్క దృష్టిలో ఆ మంచి పేరు మనకు ఉండాలి. దేవుడు గుర్తిస్తే చాలు. మనం దేవుని కొరకు, ఆ మందిరం కొరకు, లేకపోతే ఉద్యోగ సభల కొరకు, సువార్త కూడికల కొరకు, లేకపోతే మన సంస్థ కొరకు మనం ఏం త్యాగం చేస్తున్నాం అన్నది ప్రజల గుర్తింపు కొరకు చాలాసార్లు మనం ప్రోకలాడుతున్నాం. ప్రభువు గుర్తింపు కొరకు మనం ప్రోకలాడాలా, పరలోకం కొరకు ప్రోకలాడాలా. కనుక యేసు ప్రభు యొక్క సిలువ మొత్తం మన యొక్క రక్షణకు మూలాధారం. యేసు ప్రభు సిలువ మీద మరణించకపోయినట్లయితే, మన కొరకు ఆయన అమూల్యమైన రక్తం కార్చకపోయినట్లయితే మనకు ఏ విధంగా కూడా రక్షణ భాగ్యం లేనే లేదు. కనుక యెషయా గ్రంథం 53వ అధ్యాయం చదివి చూడండి మీకు సమయం ఉన్నప్పుడు. ఆయన పొందిన గాయాల ద్వారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. ఏ స్వస్థత? ఆధ్యాత్మిక స్వస్థత. అనగా మన పాపాల నుంచి మనం స్వస్థత పొందాం. అనగా యేసు ప్రభు రక్తంలో మనం కడగబడి శుద్ధీకరించబడ్డాం. దాంతోపాటు శారీరకంగా కూడా మనకు స్వస్థత వస్తుంది యేసు ప్రభు వలన, ఆయన రక్తం వలన. కనుక మన కొరకు, మనకు బదులుగా పాపులం కనుక మనం మరణించాలా, మనం చేస్తున్న పాపపు తలంపుల వలన మన తల మీద పెట్టాలా అటువంటి ముళ్ళ కిరీటం. మనం చేస్తున్న చేతుల ద్వారా చేస్తున్న మన పాపాలను బట్టి, మన కాళ్ళ ద్వారా మనం వెళ్ళకూడని స్థలానికి వెళ్తున్నాం కనుక మన కాళ్ళలో, చేతుల్లో ఆ మేకులు కొట్టాలి. కానీ అవి ఆయన కొట్టించుకున్నారు మనకు బదులుగా. కనుక మన తరపున ఆయన మరణించారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, సిలువను గూర్చిన సువార్త, సిలువను గూర్చిన వర్తమానం ఎంతో గంభీరమైనది. అది రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కృప. అయితే నశించిపోతున్న వారికి ఇదంతా ఒక వెర్రితనంలా ఉంది. ఇది ఆయన చనిపోయాడు, ఆయనే రక్షించుకోలేకపోయాడు, ఇక మనల్ని ఏం చేస్తాడు, ఆయన మనల్ని ఎందుకు రక్షిస్తాడు? ఆయన చనిపోయాడు సిలువ మీద. యూదులు అనుకునేది ఏంటి? ఈ రోజు వరకు ఆయన శాపగ్రస్తుడు, అందుకని ఆయన సిలువ వేసేశారు అన్నట్టుగా అనుకుంటున్నారు. ప్రియ సోదరి సోదరుడా, మనము ఈ లోకంలో ఉన్న ఏ వర్తమానమైనా సరే అన్నిటికంటే ప్రాముఖ్యమైన వర్తమానం, పౌలు గారు అంటున్నది ఏంటంటే, ఈ సిలువను గూర్చిన వర్తమానం చెప్పడానికి ప్రభువు నన్ను పంపించారు. దాన్ని అంగీకరించినట్లయితే అప్పుడు దేవుని సేవకులు బాప్తీసం ఇస్తారు. అంతేగాని నేను బాప్తీసాలు ఇవ్వటానికి రాలేదు మీ దగ్గరికి. యేసు ప్రభు ఏ రీతిగా మీ కొరకు మరణించారో, ఆయన నమ్ముకున్నట్లయితే ఏ రీతిగా మీకు రక్షణ వస్తుందో ఆ విషయాలు చెప్పడానికి వచ్చాను, దాని కొరకు ప్రభువు నన్ను పంపించారు అని పౌలు గారు ఎంతో విపులంగా చెప్పారు కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17, 18 వచనాల్లో. కనుక ప్రియ సోదరి సోదరుడా, మనం కూడా ఈ యొక్క సిలువ త్యాగాన్ని మర్చిపోకుండా ప్రతి దినం కూడా ఆ సిలువని గూర్చిన వర్తమానాన్ని మనం జ్ఞాపకం చేసుకుని, ప్రభువా మీరు మా కొరకు మరణించారు కనుక మాకు ఈ సిలువ త్యాగం ద్వారా, ఈ సిలువ ద్వారా మీరు చేసిన ఈ గొప్ప రక్షణ ద్వారా మీ కుమారులుగా, మీ కుమార్తెలుగా మేము పరిగణింపబడుతున్నాం. మీకు వందనాలు ప్రభువా.
మనకి ఇప్పుడు లేరు, ఆయన రోజర్ మోనీ అని మన సంఘంలో గొప్ప ప్రార్థనాపరుడు. కొంతకాలం క్రిందట పెద్ద వయసులో ఆయన మరణించారు. ఆయన సాక్ష్యంలో ఏం రాశారంటే, ప్రతి ఉదయం కూడా ఆయన లేచిన తర్వాత మత్తయి సువార్త 27 అధ్యాయం, దేని కొరకు? యేసు ప్రభు సిలువ వేసినప్పుడు ఏ రీతిగా ఆయన శ్రమలు పడ్డారు సిలువ మీద అనే విషయాలు మత్తయి సువార్త 27 అధ్యాయంలోనే. ఆ అధ్యాయం అంతా ప్రతిరోజు కూడా చదివేవారట ఆయన. ప్రతిరోజు కూడా ఆయన చదివి అప్పుడు ప్రార్థన చేసుకునేవారు. చాలా గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన ప్రార్థనకు అనేకమైన జవాబులు వెంటనే ఇచ్చేసేవారు ప్రభు. అంత ప్రార్థనాపరుడు, అంత శక్తివంతమైన ప్రార్థన శక్తి కలవాడు. కానీ ఆయన చేసింది ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేవగానే ఖచ్చితంగా మత్తయి సువార్త 27 అధ్యాయం చదివి మొత్తం అంతా మరలా. మరి రోజు చదువుతుంటే సంవత్సరానికి ఎన్నిసార్లు చదువుతారు ఈ లెక్కలో? 365 రోజులు. మరీ సంవత్సరం ఇంకా ప్రతిరోజు చదువుతూనే ఉన్నారు. అంటే ఒక్కదాన్ని చదివేసి విడిచిపెట్టేయట్లేదు సుమా. మొదట చదువుకొని ప్రార్థన చేసుకుని తర్వాత తక్కిన వాక్యాలు, తక్కిన పుస్తకాలు అవి కూడా చదివేవారు. కానీ ఇది మాత్రం రోజు చదివేవారట. కారణం ఏంటి? యేసు ప్రభు యొక్క సిలువలో, యేసు ప్రభు మన కొరకు పడిన ఆ శ్రమలలో ఎంత గొప్ప ఆశీర్వాదం, దీవెన, ఎంత గొప్ప ధన్యత పాపులమైన మనందరికీ కూడా ప్రాప్తిస్తుందో ఆ విషయాలు యేసు ప్రభు యొక్క మన కొరకు పడిన ఆ శ్రమలు, ఆ సిలువ ద్వారా మనకు తెలుస్తుంది. కనుక ఈ లోకంలో ఉన్న అన్ని రకరకాల మరణాల కంటే రకరకాల మరణాలు మానవులు ప్రవేశపెట్టారు. ఒకటి ఉరేసేయటం. పూర్వకాలంలో తల నరికేసేవారు. పౌలు గారిని కూడా అలాగే తల నరికేశారు కదా. తర్వాత అనేక మందిని సింహాలకు, పులులకు వేసేసి మేపేశారు. అంటే చనిపోతారు, సింహాలు పులులు తినేసాయి. ఇంకా కొంతమందిని ఆ నెబుకద్నెజర్ గారి కాలంలో బబులోనీయులు అగ్నిగుణంలో వేసేశారు ఏకంగా. ఎవరైనా సరే ఎక్కువ తప్పు చేసినట్లయితే, ఎక్కువ ఘోరకార్యాలు చేసినట్లయితే. కొంతమంది ఈ దినాల్లో ఆ యొక్క పాయిజన్ ఇంజెక్షన్ అంటాం, అంటే విషాన్ని ఇంజెక్షన్గా ఇస్తారనమాట. ఇస్తే కొన్ని క్షణాల్లో వ్యక్తి చనిపోతాడు. ఇంకా ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? ఒక వ్యక్తిని ఒక కుర్చీ మీద కూర్చోబెట్టి, ఒక ఇనుప కుర్చీ మీద, ఆ కుర్చీకి కరెంటు పెట్టేసి, ఆ కరెంటు ఆయన కూర్చున్న తర్వాత స్విచ్ ఆన్ చేసేస్తున్నారు. ఆ కరెంటు ఇక షాక్ కొట్టేసి ఆ వ్యక్తి చనిపోతున్నాడు. ఎలక్ట్రిక్ చైర్ అంటున్నారు దాన్ని. రకరకాల మరణశిక్షలు ఈ లోకంలో రకరకాల రాజులు, రాజ్యాలు, ప్రభుత్వాలు ఈ లోకంలో వారు తెచ్చిపెట్టారు. వాటన్నిటిలో కూడా ఘోరమైన మరణం సిలువ మరణం. ఇది రోమీయులు ప్రారంభించారు ఆ రోజుల్లో, రోమా ప్రభుత్వం వారు. ఇక సిలువ అంటే చాలా కఠినమైన మరణం అన్నమాట. ఒక రోజులో చనిపోరు. మనకున్న దాఖలాల ప్రకారంగా 5-6 రోజులు ఏకంగా వారు అలాగే వేలాడుతూ ఉండేవారంట. ఆ కాళ్ళులో మేకులు, చేతుల్లో మేకులు, ఆయన మీద ఉమ్మేసేయటం, వారిని రకరకాలుగా దూషించడం. బాగా జరిగింది నీకు, నువ్వు చాలా ఘోరమైన పని చేశావు అని ఎత్తి పొడుస్తూ, దాంతోపాటు ఇక చేతుల్లో కూడా మేకులు కొట్టేశారు కనుక రకరకాల పక్షులు, అగ్రద్దలు, రాంబొందులు, తర్వాత కాకులు వచ్చి పొడుస్తూ ఉండేవట. చాలా ఘోరమైన మరణం. తినటానికి ఆహారం లేదు, త్రాగటానికి మంచినీళ్ళు లేవు, అలా వేలాడుతూనే ఉండేవారు. అప్పుడు చివరికి చాలామంది యొక్క వైద్య నిపుణులు అనేది ఏమిటంటే, ఆ తుప్పు పట్టిన మేకులు కొట్టేశారు కనుక వారికి ధనుర్వాతం అంటాం మన భాషలో, టెట్నెస్ అంటారు ఇంగ్లీష్లో. అలాంటి వ్యాధి వచ్చి 4-5 రోజులకి, మరి ఎప్పుడైనా సరే మనకి తుప్పు పట్టిన మేకు కానీ ఏదైనా గుచ్చుకుందనుకోండి, వెంటనే మనం టెట్నెస్ ఇంజెక్షన్ చేయించుకోకపోతే ఇక అదంతా కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇక ఆ యొక్క కాలు కానీ చెయ్యి కానీ ఎక్కడైతే గుచ్చుకుంటుందో తుప్పు పట్టిన మేకు, లేకపోతే తుప్పు పట్టిన రేకు ఇలా గీసుకుందనుకోండి, ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా కుళ్ళిపోతుంది. అలాగే చనిపోయేవారని చాలామంది వైద్యులు ఊహిస్తున్నారు. అంటే అలాంటి ఘోరమైన మరణం, అన్ని రకాల మరణాల కంటే ఘోరమైన మరణం. కనుకనే చూడండి, చివరిగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. ఆయన దేవుడై ఉండి ఈ లోకానికి ఒక మానవుడిగా, ఎలాగో ఒక సేవకుడిగా, ఆయన ఒక రాజుగా రాలేదు. రాజవంశంలోనే పుట్టారు. కాను దావీదు గోత్రం, యోధా గోత్రం, దావీదు వంశం, యోధా గోత్రం. కానీ ఆయన మన కొరకు ఆ యొక్క ఘోరమైన మరణం, సిలువ మరణాన్ని
ఆయన అంగీకరించి శిలువ మరణాన్ని మన కొరకు పొందారు. ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు, రక్తపు చుక్క కూడా మనల్ని రక్షించడానికి. కనుక యేసు ప్రభు చేసిన శిలువ త్యాగంతో ఈ లోకంలో పూర్వకాలంలో కానీ ఇప్పుడు కానీ రాబోయే కొద్ది కాలంలో కానీ ఎంతమంది ఉన్నా, ఎన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నప్పటికీ ఎవరైతే ఆయన్ను రక్షకుడిగా అంగీకరించారో వారందరినీ కూడా రక్షించటానికి సరిపడినంత ఆ యొక్క శక్తి ఈ శిలువ రక్తంలో ఉన్నదన్నమాట. లోకం అంతని రక్షించగలరు. అంటే లోకంలో అందరూ కూడా ఏ పాపి యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ వారు నశించక నిత్య జీవం పొందారని యోహాను సువార్త 3:16 ఉన్నది. అలాగే అనేకమైన లోకాలు ఉన్నాయి ఈ విశ్వంలో, అనేకమైన లోకాలు ఉన్నాయి. ఈ లోకంలోనే పాపం ఉన్నది, తక్కిన లోకాల్లో పాపం లేదు. అయితే ఆ లోకాలన్నీ ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చి వారు కూడా ఈ లోకస్తులాగా మనకులాగా పాపంలో పడిపోయినప్పటికీ వారందరినీ కూడా ఆ లోకాలన్నింటినీ కూడా రక్షించడానికి సరిపోయేంత ఆ గొప్ప శక్తి ఆ శిలువ రక్తంలో, యేసు ప్రభు కార్చిన శిలువ రక్తంలో ఉన్నది. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు శిలువ త్యాగం మనందరికీ ఇస్తున్న గొప్ప ఒక బహుమానం. కనుక ఈ శిలువ వార్తను అందరికీ ప్రాముఖ్యంగా అన్య జనాలకు యేసు ప్రభు ఏ రీతిగా మన కొరకు మరణించారనే విషయాన్ని మనం బోధించాలా. అయితే ప్రభు వారు త్వరగా వస్తున్నారు, రెండవసారి ఈ త్వరగా వస్తున్నారనే విషయాన్ని కూడా మనం అందించాలా. కానీ ప్రాముఖ్యంగా మనం చెప్పవలసిన వర్తమానం ప్రాముఖ్యంగా అన్యుల మధ్య యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క శిలువ మరణం అంతటితో ఆగిపోకుండా యేసు ప్రభు ఏ రీతిగా తిరిగి లేచారు 3వ దినాన అనే విషయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో, మొత్తం అధ్యాయం అంతా కూడా 15వ అధ్యాయం పునరుత్థానం గురించి, ఇంగ్లీష్లో రిజరెక్షన్ అంటున్నాం. యేసు ప్రభు పునరుత్థానం మనం నమ్మకపోయినట్లయితే ఇక మనకు రక్షణ లేనే లేదు. కనుక ఎంత గొప్ప శిలువ త్యాగాన్ని మనం ధ్యానిస్తూ ప్రతిదినం కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ తక్కిన విషయాలు కూడా మనం ధ్యానిస్తూ ప్రభుకు యోగ్యమైన కుమార్తెలుగా జీవిద్దాం. ప్రభు త్వరలో వస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు మన కొరకు ఆయన పొందిన ఆ యొక్క పంచగాయాలు అంటున్నాం, 5 గాయాలు, 2 చేతుల్లో 2 గాయాలు, మేకులు కొట్టారు కనుక 2 కాళ్ళలో 2 గాయాలు, మేకులు కొట్టేశారు 2 కాళ్ళల్లో, ప్రక్కలో బళ్ళెంతో పొడిశారు. కనుక ఇవి 5 గాయాలు, పంచగాయాలు అంటాం మన భాషలో. అవన్నీ కూడా మానిపోయాయి, కానీ ఆ యొక్క గాయాలి తాలూకు మచ్చలు అలాగే ఉండిపోయాయి. కనుక సమయం ఉన్నప్పుడు చూడండి, ఆ యొక్క జకరియా గ్రంథంలో ఎంతో విపులంగా చెప్పబడ్డది. యేసు ప్రభు యొక్క ఆ యొక్క పంచగాయాలు కలకాలం ఇక అలా ఉండిపోతాయట. దేనికి సమయం ఉన్నప్పుడు జకరియా గ్రంథం 13వ అధ్యాయం చదివి చూడండి. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క మచ్చలు పరలోకంలో అందరూ కూడా అడుగుతారంట, ఎలా వచ్చాయి మీకు మచ్చలు, దేనికి వచ్చే మచ్చలు? కారణం ఈ లోకంలో మనకి మానవులుగా వచ్చిన మచ్చలన్నీ కూడా రెండవ రాకడలో అవన్నీ కూడా పోయి ఇక మహిమ శరీరం వస్తుంది. యేసుప్రభు వారు మాత్రం కలకాలం ఆ మచ్చలను అలాగే ఉంచుకొని వీటి ద్వారా, అనగా ఈ పంచగాయాల ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా రక్షించానని మనకి జ్ఞాపం చేస్తూ ఉంటారు ప్రతిసారి కూడా, కలకాలం కూడా, యుగాలు కూడా. ఇటువంటి ధన్యత శిలువ త్యాగం ద్వారా మనకు వచ్చింది కనుక ప్రభువు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క 2వ పాఠాన్ని ముగిస్తున్నాను. నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 2వ పాఠాన్ని ముగిస్తాను. మన జీవితకాలం అంతా కూడా యేసు ప్రభు చేసిన శిలువ త్యాగాన్ని మర్చిపోకుండా ప్రభువుకు ప్రతిదినం కూడా స్తుతులు చెల్లిస్తూ ఆయనకి యోగ్యమైన కుమార్తెలుగా జీవించి ఆ శిలువ త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే సాతాను మన మధ్య చేస్తున్న, సాతాను మన సంఘాల్లో తెస్తున్న రకరకాల విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. మనమందరం కూడా ఐక్యతతో ఒకే కుటుంబంగా, క్రీస్తు కుటుంబంగా, అన్నదమ్ములుగా, అక్క చెల్లెలుగా, ప్రేమగల అన్నదమ్ములు అక్క చెల్లెలు, విభేదాలు పడే అన్నదమ్ములు అక్క చెల్లెలు కాదు సమా, ప్రేమగల అన్నదమ్ములు అక్క చెల్లెలుగా ఈ లోకంలో ప్రభు కొరకు మీరు ఏ ఊరిలో ఉన్నా మీ యొక్క సంఘంలో, మీ గ్రామంలో ప్రభువుకు మహిమకరమైన జీవితాలు జీవించాలి. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభవించి ప్రార్థించి యొక్క 2వ పాఠాన్ని ముగిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తాను. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలను మీరు ప్రేమించి యొక్క కొరింథీయులకు రాసిన పత్రికను ధ్యానించి కృపను అనుగ్రహిస్తున్నారు. మీరు చేసిన శిలువ త్యాగాన్ని మేము మర్చిపోకుండా
దానిలో ఉన్న శక్తిని మేము గ్రహించి మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవించే కృప దయచేయమని దీన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ వీడియోని ఇతరులకు ఎవరైతే పంచుతున్నారో అందరినీ కూడా ఆశీర్వదించి నాకు సహకరిస్తున్న ఎవరి బిడ్డలు ప్రత్యేకంగా దీవించవలసిందని, మీరే మహిమ ఘనత పొందమని యేసుప్రభువు పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మీకు అందరికీ వందనాలు. దేవుని చిత్తమైనట్లయితే 3వ పాఠంలో వచ్చే వారం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.